చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మరో 7 సమాచార కమిషనర్లుగా నియామకం. గవర్నర్కు చేరిన ఫైల్ ఆమోదించగానే ఉత్తర్వులు. లిస్టులో అయోధ్యరెడ్డి, బోరెడ్డి, పివి శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ పేర్లు. ఇప్పుడు ఇలా ఈ పిఎల్ఎన్ ప్రసాద్ అనేట ఆయన పొలిటికల్ లీడర్ అట కదా, నాకు ఎవరో కొంతమంది కలిసి చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఇది ఈయన 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 ఈయనది ఎగిరిపోతుంది, కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో, ఆయన గతంలో కూడా వేరే పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన పదవిలో ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకి సమాచార చట్టం కమిషనర్లుగా నియామకం అవ్వడానికి అనర్హులు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. గతంలో ఒక 3-4 విషయంలో సుప్రీంకోర్టు ఇదే తీర్పు చెప్పింది. వాళ్ళ ఆ 4 సభ్యత్వ, ఆ 4 నియామకాన్ని తప్పుబట్టి తీసేయించింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు మళ్ళీ అది అక్కడ కొట్టేసి సుప్రీంకోర్టు దాకా పోయారు. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది, ఆర్టీఐ కమిషనర్లుగా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళని నియమించడానికి వీల్లేదు అని. మరి ఇప్పుడు ఆయన పిఎల్ఎన్ ప్రసాద్ అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన చాలా దగ్గరి మనిషి అని అంటున్నారు. మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదట కదా, మరి ఎట్లా ఇచ్చిర్రు? ఇప్పుడు ఆయన అర్హుడా కాదా పక్కన పెట్టండి. అంటే అర్హుడు అంటే ఆయన పదవులు చేపట్టడానికి అర్హుడా కాదా అన్నది పక్కన పెట్టండి. ఒకవేళ ఆయనకు అర్హుడు, ఆయన బాగా పనిచేసిండు, పార్టీ కోసం చేసిండు అనుకుంటే వేరేది ఇవ్వండి, ఏదన్నా వేరే పదవి కట్టబెట్టండి. మరి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఎవరైనా కోర్టుకు పోయారు అనుకో, బిస్కెట్ అవుతుందిగా. కోర్టుకు పోతే బిస్కెట్ అవుతుంది కదా. రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు సిఫార్సులను గవర్నర్కు పంపినట్టుగా తెలిసింది. గవర్నర్ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతున్నది. సిఐసితో పాటు రాష్ట్ర సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్న మరో 7 ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం పేర్లు ఖరారు చేసింది. ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా పివి శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి, బోరెడ్డి, ఆయన ముఖ్యమంత్రి పిఆర్ఓగా ఉండే సిపిఆర్ఓగా ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. కప్పర హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మెహసిన్ నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన పివి శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్యరెడ్డి ముఖ్యమంత్రి సిపిఆర్ఓగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సామాజిక వర్గాల వారీగా చూస్తే ఓసీ, ఇక్కడ ఈయన ఓసీనే, ఇలా మన 42% బీసీ రిజర్వేషన్ ఏడుంది, కనబడతలేదు. మరి మళ్ళీ పైన ఉన్న వాళ్ళకే దొరికింది ఇక్కడ కూడా అవకాశం. ఇగో వీళ్ళే. ఇక గాంధీ భవన్ పిఆర్ఓగా ఉన్న కప్పర హరిప్రసాద్ది సిద్దిపేట జిల్లా కాగా, పిఎల్ఎన్ ప్రసాద్ పూర్వ నల్గొండ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాములు ఎస్సీ సామాజిక వర్గం కాగా, కమిషనర్లలో 2 మహిళలు కూడా ఉన్నారు. మైనార్టీ కోటాలో పర్వీన్ మొహసిన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. గత 2 సంవత్సరాలుగా సమాచార కమిషన్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో దాదాపు 10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఆలస్యం పైన సుప్రీంకోర్టు 2025 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసి నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన వారి జాబితాను రాష్ట్ర సర్కార్ రాజ్ భవన్కు పంపింది. సో ఇట్లా ఈ నియామకాలు జరిగినాయి. మరి ఇప్పుడు అయోధ్య రెడ్డిని అక్కడి నుంచి తెచ్చింది ఎందుకు మరి ఇక్కడ పెట్టిరో, మరి అక్కడ ఎవరిని పెడతారో సిపిఆర్ఓగా.